ఇది కూడా అసలేనా కట్టుకున్నా కూడా పక్కన కట్టుకోవాలి కదా గుడి వెనక ఇప్పుడు మా స్థలం దీనికి సంబంధించిన స్థలం కట్టుకోవాలి కదా. ఈ జాగ ఎవరిది? జమ్మ అన్నదే జమ్మ అని నువ్వు తీసుకున్నావా దీన్ని? అడిగితే నాకు కొంచెం అంటే విరాళంగా ఇచ్చిందా? ఇప్పుడు ఏం కడుతున్నావు ఇక్కడ నువ్వు? ప్రార్థన చేసి కనుక ఉండాలని. అంటే ఇప్పుడు ఏది రూమా చర్చా ఏంది మీ ప్రార్థనకు సంబంధించింది? ప్రార్థన సంబంధించింది. పర్మిషన్ ఎవరిని అడిగినావు? ఎవరిని అడగాలి? మళ్ళీ అడగాలి కదా. ఊర్లో ఇప్పుడు ఒక చిన్న ఇల్లు కడుతుందంటేనే సర్పంచులు ఇప్పుడు లేరు. మాకు సర్పంచులు ఉన్నా లేకపోయినా గ్రామ పంచాయతీ సెక్రటరీ ఉంటారు, వాళ్ళని మీరు అడగాలి. అవునమ్మా, అది అడగాలి. కరెక్టే, తప్పిదే. మేము ఏం చేసినట్టే పాదులు తీసినాం నిన్న అనుకోకుండా. రేపన్నా ఎల్లుండైనా పోయి అడిగి వాళ్ళని ముందు పర్మిషన్ ఉన్నట్టనే మీరు పనికి ప్రొసీడ్ కావాలి. పర్మిషన్ లేకుండా ప్రొసీడ్ అనేది ఉండకూడదు. సరేమ్మా, వచ్చి అడుగుతాం. మీరు అడిగినా ఇప్పుడు మొత్తం ఈ కన్స్ట్రక్షన్ అయితే ఆపేసేయండి. నేను నోటీస్ కూడా మీకు మధ్యాహ్నం తీసుకొచ్చి ఇస్తాను, సరేనా? కన్స్ట్రక్షన్ జరగవచ్చు. మీరు నన్ను కాదని చేస్తే మాత్రం నేను పోలీస్ కంప్లైంట్ ఆల్రెడీ గుడికి దగ్గరలో కూడా ఇలాంటి చర్చలు గుడికి 500 మీటర్లు 200 మీటర్లో ఉంటుంది మాకు ప్రకారం. అంత దగ్గరలో కూడా ఎందుకంటే ప్రస్తుతం ఇది ఇంతవరకు అయితే పాన్ గంట మధ్యలో ఇప్పుడు ఇదే కట్టించి ఆడ చెప్తారంట అనేందుకు మేము ఆల్రెడీ గేరోళ్ళు కూడా ఉన్నారు. అది గుడి ఉంది కదా, దానికి అదే చెప్పేసి 10 ఫూట్లు 15 ఫూట్లు ఇస్తే కట్టుకుందామని చెప్పేసి ఈ ఏరియాలో కట్టవద్దు అసలు. సొంతం ఎక్కడి నుంచి వచ్చే తాలూకులో వచ్చి ఊళ్ళో ఆ రకంగా ఊకున్నారు అనుకుంటా. మనం ఇడిచిపెట్టేది దీంట్లో కూడా మనం ఇచ్చి కూడా చాలా ఊర్లో ఉండాలి. వేరే ఊళ్ళో కూడా ఎంక్వైరీ జరిగి వేరే ఊళ్ళో ఫస్ట్ ఊరిని గెలగొడితే తెలివి వస్తుంది. అందరినీ మనం బయట మనల్ని చెడగొడుతున్నాం. నా మాట కూడా ఎందుకంటే తాగుబోతున్నారు, చిక్కుపోతున్నారు.